హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం డాక్యుప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన ది దుప్పట్టా కిల్లర్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రివ్యూ. అండ్ ఈ డాక్యుమెంటరీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించింది. ఒక డీసెంట్ డాక్యుమెంటరీ. అండ్ ఇప్పుడు డాక్యుమెంటరీ గురించి ఎవరి గురించి అంటే లైక్ మహానంద నాయక్ అని చెప్పి గోవా చుట్టుపక్కల ఉండే సో ఒక ఆటో డ్రైవర్ అయితే ఉంటాడు. సో బేసిక్గా అయితే సీరియల్ కిల్లర్. సో అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి తనైతే వాళ్ళ జ్యువెలరీ అంతా తీసుకుని సో వాళ్ళైతే దుప్పట్టతోనైతే చంపుతారనమాట. సో ఈ కేసు అనేది లైక్ పోలీసులు కూడా కొంచెం లేట్గా అయితే రియాక్ట్ అవుతారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే అది మీకు డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తుంది. బట్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీలో లైక్ ఈ డాక్యుమెంటరీలో ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ కాన్సెప్ట్ అనమాట. సో కాన్సెప్ట్ అయితే లైక్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దాన్నే డాక్యుమెంటరీకి అయితే తీయడం అయితే జరిగింది. సో ఇలాంటిది జరిగిందా అనేది మనకి చూసేటప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ తను ఫస్ట్ టైం దొరికినప్పుడు లైక్ ఇతను కాదేమో అని చెప్పి డౌట్ కూడా ఉంటుంది అనమాట. బికాస్ అది కూడా మీరు డాక్యుమెంటరీ చూడాలి, లేదంటే సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది పోతుంది. సో లైక్ డాక్యుమెంటరీ మనం చూసుకుంటే కనుక లైక్ వీళ్ళు మనకి బాగానే చూపించారు. సో తను బేసిక్ నేచర్ ఏంటి, తను అమ్మాయిలందరినీ ఎలా ట్రాప్ చేస్తున్నాడు అండ్ తను ఒక ప్యాటర్న్ అయితే తీసుకుంటాడు అనమాట. సో ఆ ప్యాటర్న్ ఏంటి, బట్ ఇంకోటి ఏంటంటే కనుక తను ఏ సొసైటీలో ఏ టైప్ అమ్మాయిల్ని తనైతే టార్గెట్ అయితే చేశాడు అని చెప్పి మనకైతే చూపిస్తారనమాట. సో వాళ్ళంతా కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్స్ అయితే ఇవ్వరనమాట. దాంతో కూడా కేసు అనేది కొంచెం డిలే అవుతుంది. సో అదే ఒక డబ్బున్న అమ్మాయి లేకపోతే ఒక పెద్ద ఇంటి అమ్మాయి కనుక ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎమ్మటే కొంచెం డిపార్ట్మెంట్ అనేది రియాక్ట్ అవుతుంది అన్నట్టు కూడా కొంచెం లైట్గా టచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎండింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఆ మహానంద నాయక్ ఉన్నాడు కదా, సో తన ఇంటర్వ్యూ కూడా అయితే చూపించడం అయితే జరిగింది. అది కూడా కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంటరీ రన్ టైం మనం చూసుకుంటే కనుక లైక్ 1 hour అయితే ఉంటుంది. ఒక డీసెంట్ డాక్యుమెంటరీ. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఇంకా కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు డాక్యుమెంటరీల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టాండర్డ్స్ అనమాట. లైక్ ఇలాంటి ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో వచ్చి ఉంటే కనుక లైక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ ఈ నెట్ఫ్లిక్స్లో మనం చాలా డాక్యుమెంటరీస్ అయితే చూస్తుంటాము. లైక్ కేరళలో జరిగిన లైక్ కర్రీ అనే సూసైడ్ కానీ ఇలా కొన్ని డాక్యుమెంటరీ చూసినప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఈ డాక్యుమెంటరీ చూస్తే కనుక మనకి కొంచెం బిలో యావరేజ్ అన్నట్టు కూడా మనకైతే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఒక డీసెంట్ డాక్యుమెంటరీ విత్ డీసెంట్ రన్ టైమ్. అండ్ ఈ డాక్యుమెంటరీ కూడా నేనైతే రేటింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఈ డాక్యుమెంటరీ మీరు చూడాలనుకుంటే కనుక డాక్యుప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. లైక్ ఇందులో అడల్ట్ సీన్స్ అంటే ఏమైతే ఉండదు. బట్ వీళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ కొంచెం ఆ డైలాగ్స్లో కొంచెం అడల్ట్ థింగ్ అనేది ఉంటుంది. బట్ అది మీ ఇష్టము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.